ఈరోజు వీడియోలోకొచ్చి 'సుజలాన్ ఎనర్జీ' అండ్ కొచ్చిన్ షిప్‌యార్డ్ కంపెనీస్ ఒక అప్డేట్ చూద్దాం. అలాగే డివిడెండ్, బోనస్, స్టాక్ స్ప్లిట్ గురించి చూద్దాం. ముందుగా చూసుకుంటే కెన్ఫిన్ హోమ్స్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹823 దగ్గర క్లోజ్ అయింది. కంపెనీ వచ్చి డివిడెండ్ అనౌన్స్ చేశారు ₹6 అనమాట. దీనికి ఎక్స్ డేట్ వచ్చి 4 డిసెంబర్. సో మనం 3 డిసెంబర్ లోపల బై చేసి హోల్డ్ చేస్తే ఎన్ని షేర్స్ అయితే అకౌంట్లో ఉంటాయో అన్ని షేర్స్కి ₹6 చెప్పిన మనకి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి తారాచంద్ ఇన్ఫ్రా అనమాట. దీని కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹423 అనమాట. కంపెనీ వచ్చి స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు 2:10. ఎక్స్ డేట్ వచ్చి 5 డిసెంబర్ అనమాట. సో మనం 3, 4 లోపల బై చేసి హోల్డ్ చేస్తే దీనికి ఎలిజిబుల్ అవుతాం. అంటే మనకి 2 షేర్స్ మనం హోల్డ్ చేస్తే మనకి అడిషనల్గా 5 షేర్స్ అనమాట. 10 షేర్స్ మనకి అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అనమాట. ఒక షేర్కి 5 షేర్స్ వస్తాయి. అలాగే 2 షేర్స్ మనం హోల్డ్ చేస్తాం కాబట్టి 10 షేర్స్ అవుతాయి అనమాట. దాని ఫేస్ వాల్యూ కూడా ₹2 అవుతుంది. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఈఆర్ఆర్ లైఫ్ సైన్స్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1937 దగ్గర క్లోజ్ అయింది అనమాట. కంపెనీ వచ్చి స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు 1:10. దీనికి ఎక్స్ డేట్ వచ్చి 6 డిసెంబర్ అనమాట. సో మనం ఒక స్టాక్ బై చేసి హోల్డ్ చేస్తే మనకి అడిషనల్గా 10 షేర్స్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అనమాట. ఫేస్ వాల్యూ వచ్చి ₹1 ఫేస్ వాల్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చి కన్సిక్యూటివ్ ఇన్వెస్ట్ అనమాట. దీనికి కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹84 అనమాట. కంపెనీ వచ్చి బోనస్ 1:1 అనౌన్స్ చేశారు. అలాగే స్టాక్ స్ప్లిట్ 1:10 అనమాట. దీనికి ఎక్స్ డేట్ వచ్చి 6 డిసెంబర్ అనమాట. సో దీనికి ఏంటంటే ఒక షేర్ మనం బై చేసి హోల్డ్ చేస్తే అడిషనల్గా ఒక షేర్ వస్తుంది. అంటే 2 షేర్స్ అవుతాయి అనమాట. సో ఆ 2 షేర్స్ మళ్ళీ స్టాక్ స్ప్లిట్ అవ్వడం వల్ల టోటల్గా మనకి 20 షేర్స్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి గ్లోబల్ ఎడ్యుకేషనల్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 196 దగ్గర క్లోజ్ అయిందనమాట. దీని కంపెనీ వచ్చి స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు 2:5 అనమాట. సో మనం 2 షేర్స్ మన అకౌంట్లో హోల్డ్ చేస్తే దానికి ఇంకో అడిషనల్గా షేర్స్ క్రెడిట్ అవుతాయి. దాని ఫేస్ వాల్యూ కూడా ₹2 పర్ షేర్ కింద అవుతుంది అనమాట. దీనికి ఎక్స్ డేట్ వచ్చి 10 డిసెంబర్ అనమాట. నెక్స్ట్ వచ్చి శ్రజ్ ఏఐ టెక్ అనమాట. దీని కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹91. కంపెనీ వచ్చి స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు 2:5. ఎక్స్ డేట్ వచ్చి 10 డిసెంబర్ అనమాట. దీనికి మనకి 2 షేర్స్ మనం హోల్డ్ చేస్తే మనకి అడిషనల్గా 5 షేర్స్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అనమాట. దీని ఫేస్ వాల్యూ వచ్చి ₹2 ఫర్ ఫేస్ వాల్యూ కింద అవుతుందండి. దీని నెక్స్ట్ డేట్ వచ్చి 10 డిసెంబర్. నెక్స్ట్ వచ్చి హెచ్ఎల్ఆర్ అనమాట. దీని కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹77 అనమాట. కంపెనీ వచ్చి బోనస్ అనౌన్స్ చేశారు 10:4. అలాగే స్టాక్ స్ప్లిట్ 1:10 కింద అనౌన్స్ చేశారు అనమాట. దీని నెక్స్ట్ డేట్ వచ్చి 10 డిసెంబర్ అనమాట. సో మనం 10 షేర్లు మనం అకౌంట్లో హోల్డ్ చేస్తే అడిషనల్గా 4 షేర్లు వస్తాయి అనమాట. తర్వాత దాని 4 షేర్లు ఖర్చు స్టాక్ స్ప్లిట్ అవ్వడం వల్ల ఏంటంటే 40 షేర్స్ అవుతాయి. దాని ఫేస్ వాల్యూ కూడా ₹1 ఫర్ ఈచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఎగ్జారో టైల్స్ అనమాట. దాని కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹102 అనమాట. కంపెనీ వచ్చి స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు 1:10. దీనికి ఎక్స్ డేట్ వచ్చి 13 డిసెంబర్ అనమాట. సో మనం ఒక షేర్ బై చేసి హోల్డ్ చేసుకుంటే మనకి అడిషనల్గా 10 షేర్స్ వస్తాయి కాబట్టి టోటల్గా మన ఫేస్ వాల్యూ ₹1 అవుతుంది అనమాట ఫేస్ వాల్యూ. నెక్స్ట్ వచ్చి సుజలాన్ ఎనర్జీ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹68 అనమాట. జేఎం ఫైనాన్షియల్స్ అనే కంపెనీ వచ్చి మనకి రికమెండేషన్ ఇచ్చారు. టార్గెట్ వచ్చి ₹71 అనమాట. దాన్ని టార్గెట్ని రివర్స్ చేసుకొని ₹81 చెప్పారు. అలాగే ఈటీ నవ్ అనే బిజినెస్ కంపెనీ అనమాట. దాని రికమెండేషన్ వచ్చి టార్గెట్ వచ్చి ₹73 అనమాట. ఆర్డర్ బుక్ బాగుంది కంపెనీది. ఓవరాల్గా కంపెనీ బిడ్డింగ్ కూడా బాగుంటుంది అనమాట. ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి దీని టార్గెట్ వితిన్ 4 నుంచి 5 నెలల్లో ఈ టార్గెట్ ఈజీగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చి కొచ్చిన్ షిప్‌యార్డ్ అనమాట. దీని కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1656 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు 5% ఓవరాల్గా పాజిటివ్లో ట్రేడ్ అయిందనమాట. అలాగే యాక్చువల్లీ ఈరోజు స్టాక్ పెరగడానికి గల కారణం ఏంటంటే కొచ్చిన్ షిప్‌యార్డ్‌కి 1000 crore రూపీస్ ఆర్డర్ వచ్చిందనమాట డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి. కాంట్రాక్ట్ అనమాట. ఇది వచ్చి ఇండియన్ నేవల్ వెసల్‌లోని డాకింగ్ చేయడానికి అనమాట. దీని కాంట్రాక్ట్ వచ్చి 5 మంత్స్‌లోనే అయిపోవాలని చెప్పి గవర్నమెంట్ ఒక టెండర్ కూడా ఇచ్చిందనమాట. సో వితిన్ నెక్స్ట్ క్వార్టర్‌లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్‌లో ఈ రిజల్ట్స్ రావడం వల్ల దీనికి ఇంకా పాజిటివ్ రావడం వల్ల స్టాక్ మేబీ జనవరి, మార్చ్ టు ద క్వార్టర్‌లో ఇంకా బాగా పెర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ.